హలో అండి అందరికీ శనివారం రోజు మార్నింగ్ రొటీన్ అండి. ఈ రోజు అయితే నేను 4కే లేచానండి. 5:30 కల్లా పూజ అంతా అయిపోయింది. ఇంకా నేను స్వామివారిని వెంకటేశ్వర స్వామిని బాగా పూజించుకున్నాను. అలాగే శివయ్యకి అభిషేకం చేసుకొని అర్చన చేసుకున్నాను బిల్వదళాలతో పుష్పాలతో. ఇలాగ నా పూజ అంతా అయ్యేపాటికి 5:30 అయిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము ఇవాళ ద్వారకా తిరుమల వెళ్దాం అనుకున్నాము. ఇంకా బయలుదేరామన్నమాట. ఫస్ట్ అయితే మేము అమ్మవారిని దర్శించుకొని కింద నుంచి ఆమెకు నమస్కరించుకొని అటు నుంచి అటు నూజివీడులో ఉన్న కోటమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఇంకా మేము ద్వారకా తిరుమల మొదలయ్యామండి. ఇంకా మేము వెళ్ళేపాటికి మాకు 12:30 అయింది. ఇవాళ శనివారం కదండి, జనాలు బాగా ఉన్నారు. అలాగే స్వామివారి దర్శనానికి కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టిందండి. ఇంకా అయిపోయేపాటికి మాకు 2:15 అయింది. ఇంకా అక్కడి నుంచి మేము అన్నప్రసాదానికి అయితే వెళ్ళామండి. అన్నప్రసాదానికి వెళ్ళి కూర్చున్నాము. మాకు అయితే బాగా జరిగిందండి దర్శనము, అన్నప్రసాదం. అలాగే ఇంకా గజేంద్రుని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. కార్తీక మాసంలో గజేంద్రుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అందుకని మేమైతే వచ్చి గజేంద్రుని దర్శనం చేసుకొని నమస్కరించుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.